సందు దొరికితే చాలు కార్ పార్టీ వాళ్ళు ఏదో ముచ్చట మీద కయ్యం కాంచుతూనే ఉన్నారు సర్కార్ మీదకి. అట్లా ఇప్పుడు వడ్ల ముచ్చట్లు ముంగటేసుకుర్రు. ఓరోకు కార్ పార్టీ వాళ్ళు, ఇంకోరోకు షే పార్టీ వాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు వేసుకుంటుంటే నడుమిట్లా కవితక్క జొరవడి కొత్త కయ్యం పెడుతుంది. వాళ్ళని వీళ్ళనని కాదు, ఎవరు యాదికొస్తే వాళ్ళను సూటి పెడుతుంది అనుకోర్రి అక్క. అది వేరే ముచ్చట. గాని ఇవాళేం నడిచిందంటే ఎక్కడిది రైతులు రోడ్డెక్కి ఓట్లు కొనాలని ధర్నాలు చేస్తుంటే కార్ పార్టీ వాళ్ళు మాత్రం మైకుల ముంగట కూర్చొని షై పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టేటి కార్యం పెట్టుకోరు. ఓ రోజు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న, ఇంకో రోజు వాళ్ళ షెల్లె కవితమ్మ. అన్న మైకుల ముంగట కూర్చొని ముచ్చట్లు చెప్తే షెల్లె సెక్రటేరియట్ ముంగట ధర్నాకు కూర్చుంది రైతు కళ్ళ కాడున్న ఓట్లు కొనాలని. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, రైతులు అందరం కలిసి, మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ధర్నాకు పర్మిషన్ లేదు, ఎట్టొచ్చి గిట్లా అడ్డంగా కూర్చుంటారని జీబులు ఎక్కిచ్చిరు పోలీసు వాళ్ళు. ఈ గిటు రామన్నది కూడా షెల్లె కవితమ్మ మాటే. కళ్ళాల పోసిన కుప్పలు మొలకలు వచ్చినా, ఒడ్లు తడిచి ముద్దలైనా, దోషులతో ఎత్తిపోసినా సర్కారే ఒడ్లు కొనాలనేది రామన్న అంటున్న మాట. రైతుల ధాన్యం కొనుగోలు ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన, రంగు మారిన ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు. మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో 8500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున, లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి కేబినెట్ మీటింగ్ లో ఇదే ఎజెండాగా పెట్టండి. చేల్ పడిబడనులంతా గుంపయి బట్టగాల్సి మీదేస్తున్నారు. ఇప్పటికే 100% ఓట్లు కొడుడొడిచిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాటలకు రామన్న గిట్ల అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏడికైనా పోదాం, ఏ కళ్ళంలో చూద్దాం. కళ్ళంలో రైతులు పోసిన ఓట్లన్నీ, సర్కారు కొన్న ఓట్లన్నీ, రైతులకు ఇచ్చిన పైకం ఎంతో లెక్కలేద్దాం. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, బస్తీ మీద సవాలని షై పార్టీలకు గిట్ల సవాల్ వేసిండు రామన్న. ఇక ఆఖరికి ఈ మాట అన్నాడు. నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ లో అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. మరి చూడాలకి సవాళ్ళ మీద అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు అనేది, కానీ వడ్ల కల్లాల మీద కార్ పార్టీ వాళ్ళు లేపిన కయ్యం గిట్ల నడిచింది ఇవాళ.